నమస్తే, నేను దేవులపల్లి అమర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు, తర్వాత కాలంలో మంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ మాట్లాడుతూ, జూలైలో మేము గ్రామ స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినాడు. ఆయన వివిధ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందజేయడం కోసం అని చెప్పి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినాడు. వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది, ఈ దేశానికి తెలిసింది, అందరినీ ఆకర్షించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అధ్యయనం చేసిపోయే విధంగా అమలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆసక్తికరంగా కాకతాళీయమే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక వర్గం రాజకీయ శక్తులు విరుచుకుపడుతున్న వేళ తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం నిజంగా అది ఒక కితాబే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమించి ఉద్యోగ అవకాశాలు కల్పించి, వెంటనే వచ్చిన ఘోరమైన కరోనా మహమ్మారిని కూడా ఆ వ్యవస్థల ద్వారా తట్టుకొని నిలబడేట్టు చేసి ప్రజలకు సేవలు అందించి, ఆ తర్వాత కాలంలో ఈ 3 ఏళ్ళు అద్భుతమైన సేవలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపడంలో తప్పులేదు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించడంలో తప్పులేదు. నిజంగా అనుసరించాలి కూడా. ఎందుకంటే ఏ పనికైనా వృద్ధుడు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, దివ్యాంగుడు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, ఒంటరి మహిళ ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, లేదా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా, లేదా ఏదైనా సర్టిఫికేట్ ధ్రువపత్రమో ఏదైనా తీసుకోవాలన్నా కూడా మైళ్ళు నడిచిపోయి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పడిగాపులు పడి, లంచాలు ఇచ్చి, ప్రాధేయపడి, గంటల తరబడి, రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే ఇట్లాంటి సేవలన్నీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. కోమటిరెడ్డి లాంటి సీనియర్ మంత్రి మేము తెలంగాణలో దాన్ని ప్రవేశపెడతామని చెప్పడం హర్షించాల్సిన విషయం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి, కేంద్రం నుంచి కూడా వచ్చి స్టడీ చేసిపోయినారు. ఇవాళ ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నదంటే, తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళ పుణ్యమా అని గత నెల, ఈ నెల నిన్ననే ప్రారంభమైంది. ఈ 2 మాసాలు కూడా ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజానీకం, వృద్ధులు, ఇతర వర్గాలన్నీ కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం నిన్న నుంచి టీవీలలో. వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ విపరీతమైన ఎండ, 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ఎండలో నడిచిపోయి బ్యాంకులకు వెళ్ళో, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళో పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని ప్రతిపక్ష కూటమి సృష్టించింది. వాలంటీర్ల వ్యవస్థ మీద మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన నిప్పులు కక్కుతూనే ఉన్నాయి. దానికి బీజేపీ కూడా తోడైంది. వాలంటీర్లు పార్టీ కార్యకర్తలు కాదు. చంద్రబాబు నాయుడు అట్లా అనుకుంటాడు. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేసిన జన్మభూమి కమిటీలు అన్నీ కూడా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో నింపాయి. నిజానికి అధ్యయనం కనుక చేసినట్టయితే పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజకీయంగా సమ్మతం లేని వాళ్ళు కూడా, లేదా
తెలుగుదేశం లాంటి పార్టీలను అభిమానించే వాళ్ళు కూడా అక్కడక్కడ వాలంటీర్లలో ఉన్న విషయం, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తించాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్లను కించపరిచే విధంగా, న్యూనతపరిచే విధంగా, వాళ్ళని హేళన చేస్తూ లేదా వాళ్ళను విమర్శిస్తూ, వాళ్ళ మీద అభాండాలు వేస్తూ, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు వాళ్ళను ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి అరాచకాలు చేసేవాళ్ళుగా, జనసేన పవన్ కళ్యాణ్ అయితే వేలాది మంది స్త్రీలను, అమ్మాయిలను మాయం చేసిన వాళ్ళుగా, అంటే నేరస్తులుగా, క్రిమినల్స్గా వాళ్ళను వాలంటీర్లను చిత్రించే ప్రయత్నం చేసినారు. వాలంటీర్లు అదన్నీ గుర్తున్నాయి, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ గుర్తున్నాయి. అందుకే ఇవాళ వందల వేల సంఖ్యలో చాలామంది మేము రాజీనామా చేస్తాం అని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్లు పనిచేయకుండా చేసిన కారణంగా గత నెల, ఈ నెల బలహీన వర్గాలు, వృద్ధులు కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలని ఇంతకుముందు చెప్పినట్టుగా దివ్యాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, లేక సొంతంగా పోయి పనులు చేసుకోలేని వాళ్ళు కావచ్చు, ఈ 2 మాసాలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసినాం మనం పెన్షన్లు అందుకోవడానికి. ఇంత చేసి మళ్ళీ పెన్షన్లు సక్రమంగా సమయానికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేట్టు చూడండి అని ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మళ్ళీ ఫిర్యాదు చేస్తారు. అంటారు చూడు, ఆ సామెత మాట్లాడటం బాగుండదేమో కానీ ఎవరినో కొట్టి తానే ఏడ్చిందట, ఎవరినో కొట్టి తానే ఏడ్చాడట అందాం. అట్లా ఉన్నది. దెబ్బ తగిలింది అశేష ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్లో. ఏడుస్తున్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇట్లా ఉన్నది పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ నేను అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళందరినీ మళ్ళీ నేను నియమిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాల్లో చెప్తూ ఉన్నారు. ఆయన మేనిఫెస్టోలో కూడా చెప్తున్నారు. అదే జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలోనైనా సరే నిస్సహాయులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రభుత్వం వెళ్ళడమే సబబైంది. అంతేగాని ఎక్కడో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పట్లాగా ఏ అమరావతిలోనో ఎక్కడో కూర్చొని అక్కడికి ప్రజల్ని రప్పించుకోవడం, వాళ్ళని వేధించడం, వాళ్ళను రోజుల తరబడి ఇబ్బందులు పెట్టడం కాదు చేయాల్సింది. థ్యాంక్ యూ.